నమస్కారం. గతంలో నేను చదివిన 2 కథలు అభిమానించి కొంతమంది మిత్రులు, ఆత్మీయులు కథల సంకలనాలు పంపించి కాస్త ఈ కథలు కూడా చదివి పెట్టరు అని నన్ను అడిగారు. అలా ఈమెయిల్ ద్వారా అందిన కథల సంకలనం శ్రీరమణ గారి మిథునం. అందులోంచి ఒక కథ ఇవాళ చదువుకుందాం. కథ శీర్షిక అరటిపువ్వు సాములారు. ఇక కథలోకి వెళితే ఊళ్ళోకి సాములారు వచ్చారు. పల్లకిలో వచ్చారు. శిష్యగణం, దేవతార్చన, వంట సామాను వేరే వాహనాల్లో దిగాయి. సాములారు ఒక పెద్దింట్లో దిగారు. వాక్శుద్ధి ఉందట, చాలా నిరాడంబరంగా ఉంటారట అని చెప్పుకుంటుంటే, మరి ఆర్భాటంగా ఆ పల్లకిలో దిగాడేం అన్నాడు ఒక హేతువాది. అది శ్రమదానోద్యమానికి తన వంతు కర్తవ్యంగా స్వామి పల్లకి ఎక్కారు. అంతా పల్లకి మోసేవాళ్ళైతే ఇహ ఎక్కేవాళ్ళు ఎవరుంటారు? అంతరార్థాన్ని వివరించాడు ఒక నమ్మిన బంటు. టెంకాయలు, వంకాయలు, పీతాంబరాలు ఊరి జనం ఇవ్వబోతే ఆయన మౌనంగా తిరస్కరించారు. స్వామి అరటిపూలు తప్ప మరేమీ స్వీకరించరని వదంతి వ్యాపించింది. మరుక్షణం అరటిపూలు పావురాళ్లాగా వచ్చి స్వామి ముందు వాలాయి. సాములారు కొలువు తీరారు. భక్తులంతా ఆపన్నులై ఆసక్తులై కూర్చున్నారు. గుంపులోంచి ఒక భక్తుణ్ణి సైగతో పిలిచి పాదాల దగ్గర చోటిచ్చారు. అంతా నిశ్శబ్దం, గాంభీర్యంగా ఉంది. సాములారు గుట్టలోంచి ఒక అరటి పువ్వు తీసి భక్తుడికిచ్చాడు. భక్తుడు బాంబు అందుకున్నంత భయంగా వణుకుతూ చేతుల్లో అందుకున్నాడు. దీన్ని ఒలవరా వచ్చా అన్నారు మందహాసంతో. భక్తుడు గజగజా వణుకుతూ అరటి పువ్వు డొప్ప ఒలిచాడు. ఆపమన్నట్టు సైగ చేసి భక్తజనాన్ని తాపీగా ఒకసారి వీక్షించి, చూశారా, ఇవన్నీ కర్మశేషాన్ని పూర్తి చేయక అడుగున పడి ఉన్న పూతలు. ఈ పైన కప్పుకున్న రేకు ఉన్నదే, అదే మాయ. ముందు దాన్ని తొలగించుకోవాలి. తదుపరి అత్తంగా పెనవేసుకున్న పూతని విడగొట్టాలి. అవే భవబంధాలు. చూసారా, ప్రతి పూతలోనూ దొంగ బూచాడు అని 2 విషయాలుంటాయి. అవే రాగద్వేషాలు. వాటిని విధిగా త్యజించాలి. భక్తుడితో వ్యాఖ్యానుసారంగా తంతు నడిపిస్తున్నారు. భక్తులు ఉత్కంఠతో గమనిస్తున్నారు. వత్సలారా, ఈ లౌకిక జగత్తులో ఉండే జీవి అరిషడ్వర్గాలకు లోబడి కనరెక్కుతుంది. అందువల్ల దానిని మజ్జిగ అనే పరమజ్ఞానంతో శుద్ధి చేయాలి. సోదాహరణ వివరణకి భక్తులు మైమరిచిపోతున్నారు. వైరాగ్యం వారిని ఆవహించి ఓహోకారాలు చేస్తున్నారు. తన్మయత్వంతో దండాలు పెడుతున్నారు. అరటి పువ్వు ఒలవగా చిక్కి చిన్నదై బుడిపెలా తేలింది. హరోం హరహర, ఇదిగో శివలింగం ఆవిర్భవించింది. హరహర మహాదేవ, స్వామి భక్తి ఆవేశంలో అంటుంటే భక్తులందరూ పలికారు. ఆ శివలింగాన్ని పెద్ద పళ్ళెంలో పెట్టించి ఒలిచిన అరటి పువ్వుతో పూజ చేయించారు. మజ్జిగతో అభిషేకం చేయించారు. పసుపుతో అర్చన చేయించారు. ఇప్పుడు చెప్పేది సావధాన చిత్తులై వినండి. ముందుగా నానబెట్టిన శనగపప్పు, అనగా అది పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికెడు అనుభవక్షారాన్ని పట్టినంత మమకారాన్ని వేసి మొత్తాన్ని మథించి ముద్ద చేయండి. అగ్నిదేవుని ఆవాహన చేసి మనసనే బాణలిలో మానవత్వం అనే నూనెను పోయండి. ఆ ముద్దని చిట్టిగారెల్లాగా 2 చేతుల్లోనూ తట్టండి. తట్టేవేళ హరినామ సంకీర్తన చేస్తూ తాళయుక్తంగా తట్టండి. భక్తులారా, తట్టిన కొద్దీ తరిస్తారు. పరిపక్వమయ్యాక, అంటే బాగా వేగాక ప్రసాదంగా స్వీకరించి ఆహారమయ కోసం నింపండి. అరటిపువ్వు వడలు తిని అంతా ఓం అని తృప్తిగా తేంచారు. పూజాసభ పరిసమాప్తయింది. భక్తులు సాములారు జ్ఞానానికి ముగ్ధులై రొట్టెలు వేసుకుంటూ బయలుదేరారు. గుమ్మం దాటాక మధ్యవయస్కుడన్నాడు, భక్తి ముక్తి ఏమో గాని సాములారు పుణ్యమా అని నాలో జ్ఞానదీపం వెలిగింది. అరటిపువ్వు రెక్కలో ఓ క్వార్టర్ చుట్టుకుని పబ్లిక్గా అబిట్స్లోంచి వెళ్ళినా అడిగేవాడు ఎవడూ లేడు. సేఫ్టీ అండ్ డిగ్నిటీ. పల్లకి స్వపరివారంగా ఇంకో ఊళ్ళో ఆగింది. ఊరంతా అరటిపూలు వాళ్లాడిపోయాయి. సభ తీరిన స్వామి ఓ అరటిపువ్వు చేతిలో పట్టుకుని, ఇదేమిటి అని అడిగారు. అరటిపువ్వు స్వామి అన్నారు సభికులు ముక్తకంఠంతో. స్వామి కొంటగా నవ్వి, కాదు, మీ అజ్ఞానం. ఇది విష్ణుమూర్తి శంఖం, సాక్షాత్తు పాంచజన్యం. దీని రూపురేఖలు చూస్తుంటే మీకు శంఖం స్ఫురించడం లేదా అని గద్దించారు.
అవునన్నట్లు తలూపి లెంపలేసుకున్నారు భక్తులు. అసలు నీలవర్ణానికి మారింది. అమ్మవారి సాంగత్యంలో కుంకుమలు అద్దుకుని రవ్వంత ఎరుపు కలిసింది. భక్తులు పరవశించిపోయారు. అరటి పువ్వులో వైకుంఠం చూశారు. అక్కడి అరటి పువ్వులన్నీ శంఖాలై ఓంకార ఘోష చేస్తున్నట్టుంది. స్వయంగా ఒలిచారు. ఏమిటివి? పూతలు. కాదురా మూర్ఖ, శంఖంలో నాదాలు. ఒలుచుకుంటూ వెళితే నిక్షిప్తమైన నాదాలు ప్రత్యక్షమవుతాయి. ఇదిగో, ఇవి శృతులు, ఇవి మెట్లు, ఇవి స్వరాలు, ఇవి రాగాలు. ఓంకారం నుంచి ఘీంకారం దాకా ఆ స్వరాలు ఆస్వాదించండి. అరటి పువ్వుతో ఆధ్యాత్మిక శంఖం పూరించండి. స్వామి, మరి దొంగ బూచాడు మాటేమిటి? అవి అపశృతులు నాయనా. అవి పాంచజన్యంలో ఉండవు. పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ ఉంటాయి. చిత్తం స్వామి. సాములారు చెప్పిన సామ్యం చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుపోతూ మెప్పు పొందుతున్నారు. ఆయన సూక్తులు ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్నాయి. అరటి ఒకే ఒక పువ్వు పూస్తుంది జీవితకాలంలో. ఇందులో కుటుంబ నియంత్రణ అంతరార్థం నిక్షిప్తమై ఉంది. అరటి పూల దొన్నెలో దీపాలు వెలిగించుకోండి. కరెంటు కోతను అవలీలగా అరటిలీలగా అధిగమించండి. ఇంటిలపాది అరటిపూలు ఒలుచుకోండి. శ్రమదానంద కందళిత హృదయార విందులు చేసుకోండి. అధర్వణ వేదం 61వ పనసలో అరటి పువ్వు నుంచి విద్యుత్తు పుట్టించే సూత్రం ఉంది. అది నాకు తెలుసు, ఆంజనేయ స్వామికి తెలుసు. వారు లంకలో మొదట అరటి చెట్లను ధ్వంసం చేసి ఆ పువ్వును తోక చివర తగిలించుకుని తద్వారా విద్యుత్ కణాలు సృష్టించి లంకాదహనం చేశారు. ఫ్లోరీథెరపీతో సమస్త వ్యాధుల్ని, మన దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేయవచ్చు. సాములారి పాపులారిటీ పంచాయతీల నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. నగరంలో సాములారు వచ్చేశారు. బడబడా భక్తులు, విదేశీయులు, సినిమా స్టార్లు, నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రెస్ రిపోర్టర్లు, టీవీ కెమెరాలు, ఓ అంతా కోలాహలం. గెలలతో సహా అరటిపూలు దిగాయి. ఏమిటిది అన్నారు స్వామి. చక్కెర కేళి అన్నారు. కాదు, రాజకీయ కేళి అని చిరునవ్వు వారిపై విసిరి తన చమత్కారానికి తానే మురిసిపోయారు. కాసేపు మౌనం. సభంతా నిశ్శబ్దం. చూడండి నాయనలారా, ఎమ్మెల్యేలందరూ మంత్రులు కానట్లే పూతలన్నీ పళ్ళు కావు. చూశారా పయ్యత్తం? కర్మ సాఫల్యం వల్ల ఫలవత్తమైంది. ఇది ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులు. రెండో వరుస కేబినెట్ వర్గం. దిగిన కొద్దీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ప్రముఖులు, ఇంకా దిగువన మున్సిపాలిటీ పదవులు, మండలాధీశులు. మిగిలిన వాళ్ళు పువ్వులో పూతలో ఉంటారు. అయితే మరి దొంగ బూచాడు? ఇక్కడ రూఢి అర్థమే చెప్పుకోవాలి. దొంగంటే దొంగే, బూచాడంటే బూచాడే. కులం, ప్రాంతం, పార్టీ, ముఠ ఇవన్నీ వినియోగించుకుని వడలు వేసుకోవాలి. సామాన్యుల సమస్యలు సదా సలసలా కాగుతూ ఉంటాయి కదా. వాగ్దానాలు, ఘుమఘుమలు సృష్టించడం సులువే కదా. అరటిపండు వలిచినట్టు సెలవిచ్చారు స్వామి. మరి మా టీవీ ప్రేక్షక శ్రోతలకి మీరేమైనా సందేశం ఇస్తారా అని అడిగాడు ఒక ఆయన లైట్ మొహం మీద వేస్తూ. స్వామి న్యూస్ రీడర్లా నవ్వి, టీవీకి అరటి పువ్వుకి తేడా లేదు. ఇక్కడ ఒలుస్తాం, అక్కడ ఛానల్స్ మారుస్తాం. దొంగ బూచాడు మామూలే అన్నారు. నాదొక్క ప్రశ్న. ఇన్నాళ్లుగా నేను ఆధ్యాత్మిక, సాంఘిక, రాజకీయ కోణాల నుంచి ఈ అరటి పువ్వు వేదాంత ప్రవచనం చేస్తున్నాను కదా, దీని సారాంశం మీకెలా తోచింది అన్నారు. సభంతా కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. తమరికి అరటి పువ్వు వడలంటే చచ్చేంత ఇష్టమని గుంపులో నుంచి ఒక కంఠం వినిపించింది. స్వామివారు కంగు తిన్నారు. సభ ఖాళీ అయింది. శిలాప్రతిమలా నిలబడి ఉన్న స్వామివారిని ఒక భక్తురాలు సమీపించి స్వామి అంది. ఏమి అన్నారు పరధ్యానంగా. తమరు అనుమతిస్తే మీ అరటిపువ్వు సిద్ధాంతాలను, మీ జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి 7 కోట్ల ఆంధ్రులకు అందించాలని ఉంది. మీ పాదాల చెంత అరటి పువ్వు అంత చోటిస్తే అన్నదావిడ వినయంగా. సాములారు ఒక్కసారి షాక్ తిన్నట్టయి అమ్మో అది మాత్రం వద్దు అంటూ పాంకోళ్లు చేతిలో పట్టుకుని పరుగులంకించుకున్నారు. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా.